ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి డే 1 ఈ దినము మొదలుకొని ఒక 6 రోజుల సిరీస్తో మీ ఎదుటికి వస్తుండగా దేవుడు తన ఉచితమైన కృపను చూపించిన విధానం బట్టి ప్రతి ఒక్కళ్ళు వాక్యానుసారముగా వినుటకు సిద్ధముగా ఉండండి. ద సైన్స్ ఆఫ్ లాస్ట్ డేస్ అని ఒక 6 డేస్ సిరీస్తో మీ ముందుకు వస్తుండగా ఈరోజు మొదటి రోజు. ఈ మొదటి రోజున దేవుడు తన ఉచితమైన కృపను బట్టి క్రీస్తు విరోధి ఎవరు, ఎక్కడ నుండి వస్తున్నారు, అసలు క్రీస్తు విరోధి ఎందుకని వస్తున్నాడు అనే ఒక విషయం నిమిత్తమే ఈ ఫస్ట్ డేన మనము అన్ని విషయాల నిమిత్తమే మనము అందరము ధ్యానించుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుడు తప్పనిసరిగా ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి, నీకు స్తుతులు. డే 1లోనికి మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉంటున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. మీరు ఇచ్చిన సందేశాన్ని ప్రకారము యాంటీ క్రైస్ట్ గురించి ఈ దినమున మీ బిడ్డలకి అందిస్తుండగా ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని గ్రహించలాగున, సత్యమైన బోధ వెనుకాల వాళ్ళు వెళ్ళేలాగున మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ఈ 6 డేస్ ద సైన్స్ ఆఫ్ లాస్ట్ డేస్ లేదా సైన్స్ ఆఫ్ ఎండ్ టైమ్స్ అని చెప్పి ఈ యొక్క సిరీస్ అంతటిలో కూడా మీరే తోడేయండమని, అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, సిరీస్ అంతటిలో నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. మనము ఈ ఫస్ట్ డేన యాంటీ క్రైస్ట్ గురించి మనము ధ్యానించుకోబోతున్నాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుని వాక్యము ఇక్కడ ప్రకటన గ్రంథములో మనకి స్పష్టముగా కనబడుతున్నది. ప్రకటన గ్రంథము దేనికి సాదృశ్యముగా ఉంటుంది అన్నట్లయితే అది సత్యాన్ని బయలుపరచడానికి సాదృశ్యముగా మనకి కనబడుతుంది. అయితే 1వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతున్న మాట ఏంటి అన్నట్లయితే సమయము సమీపించి ఉన్నది కాబట్టి ఈ ప్రవచన వాక్యాలను చదువువాడును, విని ఇందులో ఉన్న సంగతులను గైకొను వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది. అంటే దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంటుండగా ఆయన రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభువులుగా, చక్రవర్తిగా ఆయన వస్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దీంట్లో ఉన్న సమస్తాన్ని మీరు చదవండి, వినండి. ప్రతి ఒక్క సంగతులను గురించి సత్యాన్ని కొనుక్కొని గైకొని వారు అందరూ ధన్యులు అని చెప్పి దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరితో మాట్లాడటం అనేది జరిగి ఉన్నది. అయితే ద సైన్స్ ఆఫ్ లాస్ట్ డేస్ లేదా సైన్స్ ఆఫ్ ఎండ్ టైమ్స్, అంచె దినాల యొక్క సూచనలు మనం చూసుకుంటున్నట్లయితే యాంటీ క్రైస్ట్, క్రీస్తుకి విరోధిగా ఒక వ్యక్తి లెగిసి తనే పరిపాలించాలని చెప్పి, తను చెప్పినట్టుగానే ప్రజలు ఉండాలని చెప్పి, తాను ఏదైతే కోరుకుంటున్నాడో అవన్నీ ప్రజల ద్వారా చేయాలి అని చెప్పి, మరి ముఖ్యంగా ప్రజల్ని హింసించాలని, ప్రజలని నలగొట్టాలని, ప్రజలని వేధించాలని, ప్రజలని బాధించాలని, ప్రజలని తన గుప్పెట్లో పెట్టుకోవాలని, ప్రజలని నేను ఏలుబడి చేయాలి అని చెప్పి ఆ యొక్క యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి లెగటం అనేది జరిగినది. క్రీస్తుకి సమస్తమైన అధికారము మన మీద ఉన్నది. ఎందుకు అని అన్నట్లయితే ఆయన తన పోలికలు చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు, ఆయన పోలికలు చొప్పున మనల్ని తయారు చేసుకున్నాడు. కాబట్టి మన జీవితం మీద ఎవరికైనా అధికారము ఉన్నదా అని అన్నట్లయితే అది ఒక క్రీస్తుకు మాత్రమే ఉన్నది అని చెప్పి మనం అందరము గ్రహించాలి. అయితే ఈ క్రీస్తు విరోధికి మన జీవితానికి ఎటువంటి సంబంధము లేదు. మనల్ని సృష్టించింది క్రీస్తు విరోధి కాదు, మన ఆలన పాలన చూసుకుంటుంది క్రీస్తు విరోధి కాదు. ఏమీ కానప్పటికీ కూడా మన మీద రాజ్యం చేయాలి, మనలందరినీ బానిసలుగా ఉంచుకోవాలని చెప్పి ఈ క్రీస్తు విరోధి అనే ఒక వ్యక్తి లెగటం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క క్రీస్తు విరోధి ఎక్కడ లెగుస్తారు, ఎలా లెగుస్తారు, ఎవరి ద్వారా లెగుస్తారు, ఆ యొక్క క్రీస్తు విరోధి ఏంటి అని చెప్పి స్పష్టముగా మరియు క్లుప్తముగా మొత్తము దేవుడు తన ఉచితమైన కృపను బట్టి దానియేలుకి దర్శనం ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క దానియేలు దర్శనములో అనుకుంటూ ఉంటాడు. ఏమని అనుకుంటున్నాడు అంటే, ఆ దానియేలు ఒక గృహమునందున పడుకుంటున్నప్పుడు ఒక దర్శనము కనబడి ఉన్నది. ఆ దర్శనములో 4 జంతువులు కనబడుతున్నాయి. మొదటి జంతువు, రెండో జంతువు, మూడో జంతువు, 4 జంతువులు కనబడుతున్నప్పుడు మొదటి జంతువు ఏమో పులి ముఖము ఎట్లాగా ఉంటుందో దానికి సాదృశ్యముగా కనబడుతుంది. రెండో ఒక జంతువు ఏమో ఎలుగుబంటికి సాదృశ్యముగా ఉంటుంది. మూడో ఒక జంతువు ఏమో అది ఒక రెక్కలు ధరించిన ఒక గుర్రము, లేదంటే రెక్కలు గడించిన ఒక గెద్ద ఎలాగుంటుందో అట్టి రీతిగానే ఒక చిరుత పులి యొక్క ఆకారము వలె, ఆ యొక్క ముఖము వలె కనబడుతుంది.
కనపడుతుంది. వీటన్నిటి కంటే మరి ముఖ్యముగా భయంకరముగా బహు భీతిగాను బహు శబ్ద వికారముగాను ఒక దృశ్యము కనబడుతుంది. అది 4వ జంతు. ఆ 4వ జంతు చూడటానికి క్రూర ముఖంగా కనపడుతుంది. దాని యొక్క తల, దాని యొక్క ముఖము చూడటానికి అందవికారముగా కనపడుతుంది. దాని ముఖములో గర్వము, దాని ఇటు నోరు భాగము నుండి ఇటు నోరు భాగము నుండి 2 కొమ్ములు, దాని తల మీద 10 కొమ్ములు ఉంటాయి. ఆ 10 కొమ్ములను కలిసి ఒక పెద్ద తోకని గడించుకొని ఆ యొక్క 4వ జంతువు కనబడటం అనేది ఈ యొక్క దానియేలు తన దృశ్యములో చూస్తున్నాడు. ఇవన్నిటిని చూస్తున్నప్పుడు తాను అడుగుతున్నాడు, మొదటి జంతువు దేనికి సాదృశ్యము, 2వ జంతువు దేనికి సాదృశ్యము, 3వ జంతువు దేనికి సాదృశ్యము, 4వ జంతువు దేనికి సాదృశ్యము, ఈ 4 జంతువులు ఏంటి ఇట్లాగున్నాయి, ఈ 4 జంతువులు దేనికి సాదృశ్యముగా కనపడుతున్నాయి, ఇవి నాకు దర్శనముగా ఎందుకు వచ్చి ఉన్నాయని చెప్పి దానియేలు తన జీవితంలో అనుకుంటున్నప్పుడు సమస్తమైన విధముల నిమిత్తమే తనకి ఒక ఆన్సర్ అనేది దొరకటము జరిగింది. ఈ 4 జంతువులు ఒక 4 దిక్కులుగా లేదా 4 రాజ్యాల కింద సమీపించిన రీతిగానే ఉండటం అనేది జరిగి ఉన్నది. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు క్లుప్తంగా అన్ని ధ్యానించుకుంటే దానియేలు ఎప్పుడు దర్శనం పొందుకున్నాడు, ఎలా పొందుకున్నాడు, ఏమేమి కనపడ్డాయి, సమస్తము అవన్నీ కనపడతాయి. కానీ ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనం నేర్చుకోవచ్చు. అయితే ఈ సమయమునందున ఆ యొక్క దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము నుండి 8వ వచనం వరకు క్లుప్తముగా ధ్యానించుకుందాము. బబులోను రాజగు బెల్షాసరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలు నాకు దర్శనము కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కానీ ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తెరిచి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానినొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదముల పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. ఇక్కడ మనకి కనపడుతున్న ఒక మాట ఏంటి అన్నట్లయితే, మొదటిది జంతువు ఎట్లాగా కనపడుతుందంటే అది ఒక సింహము మొహం వంటిది కనబడి, లేదంటే సింహపు ఆకారము కలిగి పోలినదై ఉంటుంది. దానికి పక్షిరాజు వంటి రెక్కలు ఉంటున్నాయి. మరియు అది ఎట్లాగుంటుందంటే మనుషుడు నేల మీద ఎలాగైతే కాలు మోపి నించుంటాడో ఆ రకముగానే నించుండటం అనేది జరుగుతున్నది. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పర్శ్వము మీద పండుకొని తన నోటి పండ్ల మధ్య 3 ప్రక్కటములు కలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్ముట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యమియ్యబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్వములు గలది. దానికి పెద్ద ఇనుమ దంతములను 10 కొమ్ములుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకే ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇక్కడ దేవుని వాక్యము స్పష్టముగా మనకి కనబడుతున్నది ఏంటి అన్నట్లయితే, ఈ యొక్క దానియేలు తన జీవితంలో దర్శనమును చూచి ఉన్నాడు. 4 జంతువులు చూసి ఉన్నాడు. ఆ 4 జంతువు బహు భయంకరముగా ఉంటుంది. అది గొప్పగా ఉండడం అనేది జరుగుతుంది. దానికి ఇనుము దంతములను మరియు 10 కొమ్ములను సమస్తమును కలిగి ఉన్నవి. అవన్నిటినీ యొక్క దానియేలు తన జీవితంలో చూసి ఉన్నాడు. అది గర్వముతో మాట్లాడుతున్నట్లుగాను మరియు అహంకారము కలిగిన ఒక జంతువు వలె ఉండటం అనేది జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న ఆ 10 కొమ్ములలో మనం చూసుకున్నట్లయితే క్లుప్తముగా 10 కొమ్ములు ఉండటం అనేది జరిగి ఉన్నది. తలభాగమున పైన మీకు కనపడుతున్న దృశ్యము ప్రకారం ఆ 10 కొమ్ములలో 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి. ఎలా పెరికివేయబడ్డాయి అంటే దాంట్లో నుండి ఒక చిన్న దంతము లేదంటే ఒక చిన్న కొమ్ము పుట్టడం అనేది జరిగి ఉన్నది. మొత్తము మనకి ఇక్కడ ఒక 10 మనకి కనపడుతున్న ప్రకారము మనకు ఒక 10 కనపడుతున్నట్లయితే ఈ 10లో 3 పోయినాయి. ఇవి 3 ఎలా పోయినాయి అంటే ఒకటి చిన్నది బయటకు వచ్చి ఈ 3టిని నాశనం చేయడం అనేది జరిగి ఉన్నది. ఎప్పుడైతే ఆ 3టిని నాశనం చేయడము జరిగి ఉన్నదో అయితే ఆ 1ని చూచినదే ఈ యొక్క 4వ జంతువు.
మనకు కనబడుతున్న ప్రకారము లేదంటే ఇక్కడ ఉన్న ఒక సంభాషణ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క జంతువులు ఒక్కొక్క జంతువు ఒక్కొక్క దేశానికి సంబంధించినదిగా మనము కనబడుతుంది. ఈ యొక్క దానియేలు గ్రంథము 7వ అధ్యాయములు, ఈ దానియేలు గ్రంథము 7వ అధ్యాయములు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రకారం కనబడుతున్న రీతిగానే అక్కడ 4 కనబడుతాయి. 4 దిక్కులకి రాజ్యాలుగా కనబడితే ఈ యొక్క రాజ్యములో మొదటిది ఒక రాజ్యం అయితే, రెండో జంతువు ఇంకో రాజ్యం, మూడోది ఇంకో రాజ్యము, నాలుగోది ఇంకో రాజ్యం. ఈ 4 రాజ్యములో 10 మంది రాజులు ఉన్నారు. ఈ 10 మంది రాజులలో 3 రాజులు అంటే 3 ఒక అధికారులు పెరిగివేయబడటం అనేది జరిగినది. ఎలా పెరిగివేయబడటం అనేది జరిగిందంటే వీళ్ళ మధ్యలో నుండి అసలు కనిపిన వ్యక్తి, అసలు ఏమీ చేయలేని వ్యక్తి, అసలు ఏమీ సాధించలేని ఒక వ్యక్తి రాజుగా మారటం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈయన రాజుగా మారటం జరిగినదో అప్పుడు వెంటనే ఆ 3 తీసేశారు. మిగిలిన 7 ఈయన చేసింది చూసి భయపడిపోయి సమస్తాన్ని తీసుకొచ్చి ఈయన చేతిలో పెట్టి ఈయనే కరెక్టు, ఈయనే చేయగలడు అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే వాళ్ళందరూ కలిసి ఆ యొక్క రాజుకు అప్పగచెప్పడం అనేది జరిగినది. అంటే ఇక్కడ మనం చూసుకుంటున్న ప్రకారము 3 జంతువులు ఏమీ చేయలేవు, అంటే 3 రాజ్యములు ఏమీ చేయలేవు. 3 రాజ్యముల కన్నా భిన్నమైనది ఏదైనా ఉన్నదా అంటే 3 జంతువుల కన్నా భిన్నమైన జంతువు ఏదైనా ఉన్నదా అంటే అది 4వ జంతువు మాత్రమే. అయితే ఆ 4వ జంతువుకి అధికారము ఇవ్వబడి ఉన్నది. మనము చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క క్రీస్తు విరోధి ఎట్లాగా రాబోతున్నాడంటే దేశం యొక్క 4 దిశలలో 4 రాజ్యాల కింద విస్తరింపబడటము జరిగితే ఈ 4 రాజ్యములు ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, పడమటి రాజ్యం, తూర్పు రాజ్యం, ఇవన్నీ 4 రాజ్యాలకి విభజింపబడటం అనేది జరిగింది. ఈ 4 రాజ్యములో ఒక రాజ్యమైన సిరియా ఒక రాజ్యమునకు ఈ యొక్క 4వ జంతువు ఎట్లాగైతే పోలి ఉన్నదో అదే ఒక సిరియా అనే ఒక రాజ్యం, అంటే ఇది వరకు కాలంలో మనం చూసుకున్నట్లయితే బబులోను రాజ్యము, లేదంటే ఇరాన్, లేదంటే ఇరాక్, ఇట్లాగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఆ యొక్క రాజ్యము ప్రకారమే మనము ధ్యానించుకుంటున్నట్లయితే ఒక రాజ్యములో ఉన్న ఒక 10 రాజ్యములకు ఉంటుంది. ఈ 10 ఉన్న అధికారుల్లో నుండి ఒక అధికారి బయటకు వచ్చి 3 అధికారములను వెంటనే తొలగించి ఆ యొక్క అధికారమునకు పాల్గొని ఉండటం అనేది జరిగి ఉంటుంది. అయితే ఆ యొక్క అధికారిని చేసిన యొక్క పనులన్నిటి విషయం నిమిత్తమే తోటి అధికారులు మా వల్ల కాదు, సమస్తము మీ చేతికి అప్పగిస్తున్నాము, మీ చేతుల మీదుగానే కానివ్వండి, మీ చేతుల మీదుగానే నడిపించండి అని చెప్పి ఈ యొక్క జంతువులు ఎలాగైతే ఈ యొక్క 4వ ఒక జంతువుకి అప్పచెప్పి ఉన్నాయో అదే రీతిగా ఈ రాజ్యములందరూ కలిసి ఆ బయటికి వచ్చిన ఒక చిన్న ఒక రాజుకి అప్పగించడం అనేది జరుగుతుంది. అయితే ఆ యొక్క రాజు సమస్తాన్ని చూసి ప్రజలని నాశనం చేయడానికి, ప్రజలని ఇబ్బంది పెట్టడానికి మరియు క్రీస్తుకు వ్యతిరేకముగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క వచనము మనం చూసుకుంటున్నట్లయితే అదే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టెను. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయురను కొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమును ఉంచబడుదురు. ఇక్కడ మనకి కనబడుతున్న ప్రకారము వాక్యం లేఖనాల ప్రకారము చూసుకుంటున్నట్లయితే ఎవరైతే ఉన్న రాజ్యాలన్నిటినీ ఏళ్తున్న ఆ యొక్క వ్యక్తులలో నుండి ఒక చిన్న అధికారి బయటకు వచ్చి ఆ వ్యక్తి సమస్తము చేయాలి అని చెప్పి 3 రాజ్యములను ఎప్పుడైతే పక్కకి తీసేశారో వెంటనే ఆ యొక్క రాజు ప్రభుత్వము చేయడం అనేది జరిగి ఉన్నది. మిగిలి ఉన్న 7 రాజులు ఏం చేసి ఉన్నారంటే సమస్తాన్ని తిరిగి అప్పచెప్పడం అనేది జరిగి ఉన్నది. ఈ అప్పచెప్పిన ఈ యొక్క రాజు ఏం చేస్తున్నాడంటే మహోన్నతునికి అంటే దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుతూ, దేవునికి అయిష్టకరముగా మాట్లాడుతూ, దేవుణ్ణి ఎదిరించే రీతిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అన్నట్లయితే ఒక 4వ జంతువు అది క్రూరమైన జంతువు, దానికి గర్వము కలిగిన మాటలు ఉండటం అనేది జరిగింది. ఆ జంతువును పోలే ఉన్న ఈ యొక్క రాజు మాట్లాడటం అనేది జరిగి ఉన్నది. కాబట్టి ఈయన మనం చూసుకుంటున్నట్లయితే క్రీస్తుకి విరోధంగా లేపబడటం అనేది జరిగినది. అదే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు క్లుప్తంగా మనం ధ్యానించుకుంటున్నట్లయితే అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును. అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుది విభజింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయు వారికి గాని విభజింపబడదు. అతని ప్రభుత్వము పేరుతో పెరిగివేయబడును. అతని వంశపు వారి దానిని పొందరు గాని అన్యులు పొందుదురు. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులతో ఒకడును బలము పొందెదరు. అతడు
ఇతని కంటే గొప్పవాడై ఏలును, అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వం అగును. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు, మరియు వారి ఉభయులు సమాధాన పడవలెనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చెను. అయినను ఆమె భుజ బలము నిలుపుకొన నేరదు, అతడైనను అతని భుజ బలమునైనను నిలువదు. వారు ఆమెను తీసుకొని వచ్చి వారిని, ఆమె కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. దేవుని వాక్యంలో మనం చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము 6వ వచనం వరకు మనం క్లుప్తంగా ధ్యానించుకుంటున్నట్లయితే స్పష్టంగా అక్కడ కొన్ని మాటలు మనకి కనబడతాయి. ఆ మొదటి వచనము అంటే ఆ యొక్క 11వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మనం చదువుతున్నట్లయితే సమస్తము ఏది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగినది అనేది మొత్తము మనకి కనబడుతుంది. అయితే ఇక్కడున్న ఒక దేశము ప్రకారము ఈ యొక్క రాజు చేసిన రీతిగానే ఈ యొక్క రాజు కాదు ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అనేది. కాబట్టి వీరిని పక్కన పెడితే ఇక్కడ సూర్యుడు అనే ఒక వ్యక్తి, అంటే మరలా ఈ యొక్క 10 రాజ్యాలు ఉన్నాయి. ఆ 10 రాజ్యాలలో నుండి 10 రాజులు ఉన్నారు. ఆ 10 రాజులలో నుండి ఒక రాజు లెగిశాడు. ఆ రాజు 3 రాజ్యములను హతము చేస్తే 7 మిగిలారు. ఆ 7 కలిసి ఎప్పుడైతే లెగిసాడో ఈ యొక్క బొడ్డ రాజుకి మొత్తాన్ని తీసుకొని వచ్చి అప్పచెప్తే ఈ రాజు మరలా వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవునికి అయిష్టానుసారంగా చేస్తూ తనే చెప్పింది చెయ్యాలని చెప్పి, తనకు నచ్చినట్టుగానే జీవించాలని చెప్పి, తాను ఏదైతే చెప్తాడో, తాను ఏదైతే ప్రజలకి ఆజ్ఞాపిస్తాడో ఆ రీతిగానే ఉండాలి అని చెప్పి స్పష్టంగా మనకి కనబడుతుంది. ఈ రోజున మనం చూసుకుంటున్నట్లయితే ప్రపంచ దేశాలలో మనం చూసుకుంటున్నట్లయితే సమస్తము ఇదే జరుగుతుంది. అగ్రరాజ్యంలో మనం చూసుకుంటున్నట్లయితే మరికొన్ని దేశాలలో జరుగుతున్నది ఇవే. నా దేశంలో ఇవి ఉన్నాయి, నా దేశంలో ఇవి ఉన్నాయి అని చెప్పి మనం చూసుకుంటున్నట్లయితే మీకు కనబడుతున్న దృశ్యం ప్రకారం ఆ 10 రాజులు పోటీ పడుతున్నారు. సమస్తాన్ని, ప్రపంచ దేశాలని అన్నిటినీ స్వాధీనపరిచేసుకొని, ప్రపంచాన్ని స్వాధీనపరుచుకొని మనము దాని మీద రాజ్యాన్ని ఏలదాము అని చెప్పి ఈ యొక్క 10 మంది రాజులు అని అనుకుంటున్నప్పుడు ఆ దాంట్లో నుంచి ఒక రాజు లెగిశాడు. ఆ రాజే సిరియా రాజు అని చెప్పి మనకి కనబడుతుంది. సిరియా దేశమునకు చెందిన రాజు, ఉత్తర దేశమునకు రాజు, లేదంటే దక్షిణ దేశమునకు రాజు. అయితే సిరియా రాజు లేదంటే ఇరాక్ దేశమునకు సంబంధించిన ఈ రాజు ఈ ఉత్తరము నుండి కానీ దక్షిణము నుండి కానీ ఏదో ఒక రాజు లెగడం అనేది జరుగుతుంది. ఆ రాజు కిందున్న రాజ్యాలను అన్నిటినీ కోల్చడానికి సిద్ధముగా ఉంటున్నాడు. అది త్వరలోనే సంభవించబోతున్నది. మిగిలిన రాజ్యములు అందరూ వచ్చి ఆ యొక్క రాజుకి సమస్తాన్ని సాగిలిపడి అప్పగించినప్పుడు ఆ రాజు ఈ యొక్క దేశము మీద దండయాత్రను చేయడానికి ప్రారంభించుతున్నాడు. క్రీస్తుకు విరోధముగా వెళ్తున్నాడు. మీ జీవితాలు మీకు నచ్చినట్టుగా జీవించండి, తినండి, త్రాగండి, ఉచితంగా ఏదైనా చేయండి, క్రీస్తు అనేవాడు లేడు. కాబట్టి ఏ మాటలు నమ్మద్దు, ఏ బోధలు నమ్మద్దు, అందరూ ఒకటే, అందరూ పాపం చేయొచ్చు అని చెప్పి అబద్ధపు మాటలను చెప్పుతూ, అబద్ధపు మాటలను, మోసపుచ్చే మాటలను చెప్పుతూ ప్రజలని మభ్యపెడుతూ ఈ యొక్క రాజు లగటం అనేది జరిగినది. కాబట్టి ఉత్తరము నుంచి కానీ దక్షిణం నుంచి కానీ ఒక రాజు లగటం అనేది జరుగుతుంది. ఆయనే క్రీస్తుకు విరోధిగా ఈ యొక్క దేశంలో మనకి కనబడుతున్నది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయం నందున గ్రహించండి. కాబట్టి ఈ దినమున ఈ రోజున అది యొక్క క్రీస్తు విరోధి ఎట్లాగైతే ప్రజలని మాయ చేస్తాడంటే దేవుని వాక్యం రీతిగానే చెప్తూ చేయటం అనేది జరుగుతుంది. అయితే మనం చూసుకుంటున్నట్లయితే దేవుని రాజ్యం అతి సమీపముగా ఉంటున్నప్పుడు ఇక్కడ 2 కన్యకులు మనకి కనపడతారు. ఈ 2 కన్యకులు 2 రాజ్యాల కోసం సిద్ధపడుతున్నారు. మొదటి కన్యక బ్రైడ్ ఆఫ్ క్రిస్ట్, రెండో కన్యక బ్రైడ్ ఆఫ్ యాంటీ క్రిస్ట్. మొదటిది మనం చూసుకుంటున్నట్లయితే దేవుని కొరకు సిద్ధపడుతున్న ఒక కన్యక, రెండోది చూసుకుంటున్నట్లయితే క్రీస్తుకు వ్యతిరేకముగా విరోధముగా సిద్ధపడుతున్న వేరొక కన్యక. ఈ 2 కన్యకులు తయారవటం అనేది జరుగుతున్నది. మొదటి కన్యకేమో దేవుని కొరకు తయారవుతుంటే రెండవ కన్యకేమో ఈ యొక్క యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధ కోసము తయారవటం అనేది జరుగుతుంది. బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనము. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొనునిమ్ము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మూలమైనను సన్నపు నారబట్లను ఆమెకి ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.
ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే ఇద్దరు కన్యకులు కనబడతారు. ఒకటేమో ఒక కన్యక అంటే మొదటి పెళ్లి కుమార్తె ఎట్లాగా తయారవుతుందంటే దేవుని యొక్క రాజ్యమునకు తయారవుతున్నది. రెండవ కన్యక దేనికి తయారవుతుందంటే క్రీస్తుకు విరోధిగా తయారవుతుంది. మొదటి కన్యక మనకు తెలియపరిచేది ఏంటంటే క్రీస్తు రాజ్యానికి మనము వెళ్ళాలి, క్రీస్తు దగ్గరికి మనము వెళ్ళాలి అని చెప్పి సమస్తమైన విషయాల నిమిత్తమే మనకి తెలియపరుస్తూ ఆ యొక్క కన్యక చేయటం అనేది జరుగుతుంది. మరియు పరిశుద్ధముగా ఆమె జీవించడం అనేది జరుగుతున్నది. ఈ యొక్క యాంటీ క్రైస్ట్కి తయారవుతున్న ఈ కన్యక ఏంటంటే లోకములో తప్పులు చేయొచ్చు, లోకములో పాపాలు చేయొచ్చు, లోకములో విచ్చలవిడిగా జీవించవచ్చు, అయినా సరే దేవుడు మనల్ని క్షమిస్తాడు అని చెప్పి తెలియపరుస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఇదే, ఏది దేవుని సేవ, ఏది దేవుని సేవ కాదు అనేది ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. దేవుని సేవలాగే ఉంటున్న మరొక సేవ ఉంటుంది, అదే అంత్యక్రీస్తు యొక్క సేవ. ఆయన ఈ యొక్క అంత్య దినాలలో ఈ యొక్క అబద్ధ బోధకులు అనే ఒక ప్రవక్తలు తయారవటం అనేది జరుగుతున్నారు. వారు అనేకమైన విషయాల మీదమే దేవుని వాక్యాల రీతిగానే ఉంటాయి, కానీ ఏ వాక్యము మంచిదా, ఏ వాక్యము చెడ్డదా అని చెప్పి మనమందరము గ్రహించాలి. అది ఎలా గ్రహించగలమంటే మనం ఎప్పుడైతే క్రీస్తుతో సహవాసం చేస్తామో ఏది నిజమైన వాక్యమో అనేది మనం అందరము గ్రహించగలుగుతాం. ఎందుకు అని అన్నట్లయితే ఎవరు మంచిగా చెప్తున్నారు, ఎవరు చెడ్డగా చెప్తున్నారు అనేది తెలియదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క ప్రవచన వాక్యాలను చదువువాడును వాటిలో విని వాటిలో ఉన్న సంగతులన్నిటినీ గైకొనని వారు, అంటే చెప్పింది వినేసి అదే నిజమనుకొని నమ్మేయటము కరెక్ట్ కాదు. చెప్పింది విని అది నిజమా కాదా అని దానిని చదివి ఆ సంగతులను గైకొనిన వారు ధన్యులు అని చెప్పి దేవుడి వాక్యము స్పష్టముగా తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము స్పష్టముగా నమ్మాలి. అది నమ్మటం ఏదంతో శ్రేష్టకరము అని చెప్పి ఈ సమయమునందున ప్రతి ఒక్కరు గ్రహించండి. క్రీస్తు కొరకు తయారవుతున్న ఒక కన్యకేమో దేవుని మార్గములోనికి రావాలి, తప్పులని విడిచిపెట్టాలి, పాపాలని విడిచిపెట్టాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుతూ సమస్తము దేవునికి తయారవుతుంటే, దేవునికి విరోధముగా తయారవుతున్న ఈ యొక్క యాంటీ క్రైస్ట్ తప్పులు చేయొచ్చు, పాపాలు చేయొచ్చు, మోసాలు చేయొచ్చు. మరియు ఎట్లాగ చెప్తారంటే వాళ్ళ వాక్యాలు ఏ రీతిగా మనకి కనబడతాయి అంటే దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు కృపగల దేవుడు, ఆయన నీ తప్పులన్నీ, నీ గతంలో తప్పులన్నీ క్షమించాడు, నీ యొక్క వర్తమానంలో కూడా దేవుడు నీ తప్పులను క్షమిస్తున్నాడు, దేవుడు నీ భవిష్యత్తులో కూడా దేవుడు నీ తప్పులను క్షమించేశాడు అని చెప్పి తెలియపరచడం అనేది జరుగుతాయి. మరియు అదే రీతిగా దేవుడు వాక్యము రీతిగానే ఆధారము చేసుకొని అబద్ధపు మాటలను చెబుతూ అబద్ధపు బోధకులు మరియు ఆ యొక్క అంచె దినములలో యాంటీ క్రైస్ట్ క్రీస్తుకు వ్యతిరేకముగా తయారవే ఈ యొక్క బోధలు ఎట్లాగ ఉంటాయి అని అన్నట్లయితే, దేవుడు నీ పాపాల నిమిత్తమే 2000 సంవత్సరాల క్రితమే మరణించాడు. కాబట్టి నీవు ఈరోజు పాపము చేసినా సరే దేవుడు ఆ రోజే నీకు పరిహారం చెల్లించేశాడు. కాబట్టి నువ్వు పాపం చేసుకుంటే చేసుకో, వ్యభిచారం చేసుకుంటే చేసుకో, మత్తు పానీయాలు తీసుకుంటే తీసుకో, ఈ లోకంలో నీకు నచ్చినట్టుగా జీవించు, నచ్చినట్టుగా బ్రతుకు, నచ్చినట్టుగా తిరుగు, నచ్చినట్టుగా నీవు వెళ్ళు అని చెప్పి ఈ యొక్క అబద్ధ బోధకులు అనేది చెప్పడం అనేది జరుగుతాయి. కాబట్టి ఇక్కడ 2 కన్యకలు తయారవడం అనేది జరుగుతుంది. మొదటిదేమో క్రీస్తు కొరకు తయారవుతుంటే, రెండవ కన్యకేమో అది యాంటీ క్రైస్ట్కి సంబంధించిందిగా తయారవటం అనేది జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క విషయం నిమిత్తమే ఉన్నది ఉన్నట్టుగానే ఈ యొక్క మాటలు చెప్తూ క్రీస్తు వైపుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఆ విషయం నిమిత్తమే మనం గ్రహించాలి. ఇవి లోకంలో ఏది చేసినా సరే క్రీస్తుని పోలే ఉన్నది, కాబట్టి మీరు కూడా క్రీస్తుకు రావచ్చు అని అంటున్నారు. అటువంటివి ఉన్నట్లయితే అవి ఉత్తి మాటలు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని సమయమునందున గ్రహించండి. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు సంతోషం వస్తుందండి, శాంతి వస్తుందండి, ధనం వస్తుందండి, వీటి గురించే మీరు చెప్తూ ఉంటున్నట్లయితే అది దేనికి సాదృశ్యముగా ఉంటుందంటే బ్రైడ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్కి సాదృశ్యముగా ఉంటుంది. ఈ తప్పులు ఉన్నది ఉన్నట్టుగా ఎత్తి చూపించే ఒక పరిచర్యగా, ఒక సేవగా, ఒక వాక్యాలుగా నీ జీవితంలో ఉంటున్నట్లయితే అది బ్రైడ్ ఆఫ్ క్రీస్ట్గా నీకు కనపడుతుంది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. 72 సంవత్సరాల క్రితము ఒక భక్తుడు, ఒక ప్రవక్తుడు, దేవునిచే బహుబలంగా వాడబడిన ఒక ప్రవక్తుడు తాను ఒక చెప్తున్న ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటి అని అన్నట్లయితే, దేవుని రాకడ అతి సమీపముగా ఉంటుంది, కాబట్టి కాలము సమీపించి ఉన్నది, కాబట్టి ప్రవచన వాక్యాలను వినివాడు వాటిలో ఉన్న సంగతులను గైకొనిన వారు ధన్యులు. ఏమి జరగబోతుందంటే ప్రపంచములో డ్రైవర్లెస్ కార్స్ వస్తున్నాయి అనేది చెప్పడం అనేది జరిగి ఉన్నది. కాబట్టి ఆ యొక్క విషయం నిమిత్తమే మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే దేవుని రాకడ అతి సమీపముగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సత్యాన్ని గ్రహించి బ్రైడ్ ఆఫ్ క్రీస్తుకు సంబంధించిన ఒక కన్యక వలె మీరందరూ పెళ్లి కుమార్తె వలె తయారవ్వండి అని చెప్పి చెప్తున్నప్పుడు ఆ రిపోర్టర్సు, అక్కడున్న ఒక ప్రజలు, ఆ స్టేడియంలో కూర్చున్న ఒక ఆడియన్స్ మొత్తం అందరూ ఏంటి
ఇలా జరుగుతుందా అని 72 సంవత్సరాల క్రితము చెప్పినప్పుడు ప్రజలందరూ నవ్వారు, ఎగతాళి చేశారు. ఈ రోజున ఈ 2022లో ఈ జూలైలో మనం చూసుకుంటున్నట్లయితే ఈ రోజుకి గతించిన 7 ఇయర్స్ నుంచి అమెరికా దేశము మరియు ఇతర దేశాలలో అనేకమైన దేశాలలో డ్రైవర్లెస్ కార్స్ అనేది రావటం జరిగినది. డ్రైవర్తో పని లేదు, ఆటోమేటిక్గా GPS పెడితే కారు ఎటు కావాలంటే అటు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే దేవుని వాక్యం ఇక్కడ కనబడుతున్న ప్రకారం ఏంటంటే ఆయన ఒక రాకడ అతి సమీపముగా ఉండటం అనేది జరిగినది. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైన బోధ, ఎవరు బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్గా ఉంటున్నారు, ఎవరు బ్రైడ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్గా ఉంటున్నారు, సమస్తమైన విషయాల నిమిత్తమే సత్యాన్ని గ్రహించినప్పుడు వాటి విషయం నిమిత్తమే మనం అందరము ముందుకు అడుగులు వేయటము అది ఎంతో ఉత్తమం అనేది ఈ సమయమునందున ప్రతి ఒక్కరు గ్రహించండి. క్రీస్తు విరోధి తన జీవితంలో అనుకుంటాడు, మొత్తము నేనే పరిపాలించాలి, మొత్తము నేనే స్వాధీనం చేసుకోవాలి, మొత్తము అన్ని విషయాల నిమిత్తమే నా గుప్పెట్లో ఉండాలి అని చెప్పి అని అనుకుంటాడు. ఎందుకు అన్నట్లయితే వానికి అధికారం ఇవ్వబడలేదు, వానికి యొక్క అధికారము ఇవ్వబడలేదు. దేవుని మాటలు వినకుండా తన నచ్చినట్టుగా జీవించి దేవుడు తన జీవితాన్ని నరకంలో తోసేసినప్పుడు ఈ సాతానుగాడు తన వ్యక్తిగత జీవితంలో కోరికలను తీర్చుకోలేక మనుషుడి జీవితంలోనికి దూరి వాడికి సమస్తమైన కోరికలను తీర్చుకుంటూ అన్నిటి విషయం నిమిత్తమే సంతోషణ చేస్తున్నాడు. ఒక వ్యక్తి సినిమాకి వెళ్తున్నప్పుడు, లేదంటే ఒక వ్యక్తి చూడకోని దృశ్యాలను చూస్తున్నప్పుడు దానిని షేర్ చేస్తూ దాన్ని అనేక మంది చూస్తున్నప్పుడు సాతానుగాడు తన జీవితంలో అనుకునేది ఏంటంటే వీరందరూ నాకు చెందిన వాళ్ళే, వీరందరూ నా సొంత వాళ్ళు, నేను వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాను అని చెప్పి వారు చెప్తూ ఉండి మన జీవితాన్ని నరకంలో వేసేయడానికి సిద్ధముగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే సత్యాన్ని మనం అందరము కనుగొనాలి. ఈ రోజున సాతానుగాడు మనుషుడి జీవితాన్ని నాశనము చేయక మునిపే దేవుని వాక్యము ప్రకారము దేవుని దగ్గరికి ధైర్యముగా పరిగెత్తుకుంటూ వచ్చి అడిగినప్పుడు ఆయనతో సహవాసము కలిగి ఉంటున్నప్పుడు ఈ అబద్ధపు బోధకుల నుండి మరియు ఈ యొక్క యాంటీ క్రైస్ట్ నుండి ప్రతి ఒక్క ప్రజలు విడిపింపబడతారు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్తలో మనకి కనబడుతున్న ప్రకారము 100 గొర్రెలు మనకి కనబడుతుంటే ఆ 100 గొర్రెలు ఒక తోడేలు దూరిని ఆ గొర్రె చర్మము కప్పుకొని వెళ్తున్నట్లయితే ఏ రోజుకు కూడా అది గుర్తుపట్టలేదు. ఎందుకన్నట్లయితే అన్ని గొర్రెలే, గొర్రె బొచ్చు స్వభావము కలిగి ఉన్న ఒక తోడేలు ఉంటుంది కాబట్టి దానిని ఎవరు గ్రహించలేరు, ఒక కాపరి తప్ప. ఈ రోజున ఈ యొక్క యాంటీ క్రైస్ట్ కూడా ఇదే. ప్రపంచంలో అందరూ బోధ చేస్తున్నారు, ప్రపంచంలో అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని వివరిస్తున్నారు, కానీ ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని యొక్క పేరుని వాడుకుంటూ ఆ ముసుగులో దాక్కుంటున్న ఒక తోడేలు స్వభావము కలిగిన అనేక మంది వ్యక్తులు ఈ రోజుకు కూడా ఉంటున్నారు. ఆ విషయం నిమిత్తమే మోసపోకడి దేవుడు వికరించబడడు. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే సత్యాన్ని కనుగొనటము అదెంతో శ్రేష్టకరము అని చెప్పి ఈ రోజున దేవుడు వాక్యం వింటున్న అందరికీ తెలియపరుస్తున్నాడు. ఈ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ దేవునికి సాదృశ్యముగా దేవుని పిలుపుగా అందుకున్నటకు దేవుడి కొరకు సిద్ధపడుతూ తప్పులనన్నిటినీ క్షమించుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తే ఈ బ్రైడ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ తన జీవితంలో ఏది చేసినా సరే దేవుడు అన్నిటినీ క్షమించేశాడు, ధైర్యముగా వెళ్ళిపోదామని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ విషయం నిమిత్తమే నమ్మకుండా ఈ విషయం నిమిత్తమే సత్యాన్ని గ్రహించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెలుసుకొని వాటి ప్రకారం మనం అడుగులు వేసినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అందుకని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం స్పష్టంగా మనకి కనపడుతున్న వాక్యము రీతిగానే ఏంటి అన్నట్లయితే ఈ ప్రవచన వాక్యాలను చదువువాడును విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనిన వారు ధన్యుడు అని చెప్పి కనపడుతుంది. కాబట్టి ఈ మొదటి దినమున యాంటీ క్రైస్ట్ ఎలా వస్తారు? ఉత్తర దిశ నుంచి లేదా దక్షిణపు దిశ నుంచి, సిరియా దేశం నుండి కానీ లేదంటే ఇరాక్ దేశం నుంచి కానీ ఒక రాజు పుట్టడం అనేది జరుగుతుంది, సమస్తాన్ని ఏలబడటము జరుగుతుంది. కాబట్టి ఆయన ఒక యాంటీ క్రైస్ట్ అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందున గ్రహించండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినము ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్ద మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగికూడదు, అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. ఇక్కడ ఈ యొక్క లూకా సువార్తలో స్పష్టంగా మనకి కనపడుతున్న ప్రకారం ఏంటంటే మనిషి కుమారుని యొక్క రాకడ అది ఎటువంటిగా ఉంటున్నదంటే లోతు దినములు వంటిగా ఉంటుంది. లోతు దినములు ఎట్టి రీతిగా ఉంటున్నాయో సమస్తము హిస్టారికల్ బైబిల్ని మనం చదువుతున్నప్పుడు సమస్తము ఏ రకముగా ఉంటున్నాయో చూస్తున్నట్లయితే ఆ దినములలో ఎట్లాగైతే ఉంటున్నాయో ఎంత బహు భయంకరముగా ఉంటున్నాయో
ఆ రీతిగానే మనిషి కుమారుడు యొక్క రాకడ ఆ దినములలో ఉంటాయి అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనం అందరము గ్రహించాలి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అనే వ్యక్తి తన జీవితంలో సమస్తమైన విషయాల నిమిత్తమే అధికారాన్ని స్వాధీనం చేసుకొని ప్రజలని స్వాధీనపరుచుకొని వారందరినీ నేనే పరిపాలించాలి అని చెప్పి అనుకుంటున్నాడు. దానికి గల కారణము మెయిన్ ఎజెండా తన జీవితంలో సాతానుగాడు చేయలేడు కాబట్టి మనుషుడు లోకంలోకి దూరి వాడు ఇవన్నీ కార్యక్రమాలన్నిటినీ చేస్తున్నాడు. ఈయనే క్రీస్తు విరోధి యాంటా క్రైస్ట్ అని చెప్పి పిలువబడటం అనేది జరుగుతుంది. మరి ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ప్రజలు కూడా తప్పించుకోకూడదు అని చెప్పి ప్రతి ఒక్క విషయం, ఒక పక్కన బ్రైడ్ ఆఫ్ క్రీస్ట్, ఒక పక్కన బ్రైడ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, ఒక ప్రక్కన దేవుడు ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, నరకానికి వెళ్ళిపోకూడదు అని చెప్పి దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తూ ప్రజల కోసము ఇంకా తప్పులని క్షమిస్తూ ఆయన వేచి చూస్తున్నాడు రక్షణని ఇవ్వడానికి. ఒక పక్కన బ్రైడ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, దేవుని దగ్గరికి ఎవ్వరు వెళ్ళకూడదు, ఎవ్వరు పరిశుద్ధ మార్గంలోనికి వెళ్ళకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు పాప విషయాల నిమిత్తమే, డబ్బుల విషయాల నిమిత్తమే, మోసపోముచ్చే పనుల విషయాల నిమిత్తమే, ఫిల్టీ థింగ్స్ నిమిత్తమే అనేకమైన చెడు కార్యకలాపాలను అన్నిటినీ చూపిస్తూ ప్రజలని, యూత్ని అందరినీ నాశనం చేసుకుంటూ తన జీవితంలోనికి వస్తున్నారు. ఏ ఒక్కడు కూడా తప్పించకూడదు అని చెప్పి అతి త్వరలోనే ఈ యొక్క విషయం నిమిత్తమే ద బీస్ట్ మార్క్ ఆఫ్ 666 అని చెప్పి ఆ యొక్క ముద్రను ధరించడానికి వస్తున్నాడు. ఆ యొక్క ముద్రని వేస్తే నీ జీవితం ఏంటి? ఈ రోజుల్లో మనం చూసుకుంటున్న ప్రకారము ఒక ఆధార్ కార్డ్, ఒక పాన్ కార్డ్ ఒక వ్యక్తికి ఎంతైతే ఇంపార్టెంటో ఆ దినములలో ఒక 666 ద బీస్ట్ మార్క్ ఆఫ్ 666 అనేది కూడా అంత ఇంపార్టెంట్. అది ఒక రైస్ సీడ్ వంటిగా ఉంటుంది. దాన్ని ఇంజెక్ట్ చేస్తే నీ బ్యాంక్ అకౌంట్ ఏంటి, నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ సమయానికి లెగుస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ కారు కొనుక్కున్నావు, ఏ ఇల్లు ఉంది, సమస్తము నీ బ్యాంక్ డీటెయిల్స్, నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి ఏ నుంచి జెడ్ వరకు సమస్తము ప్రతిదీ నోటెడ్ అయిపోయి మొత్తము వాని అధికారంలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడండి. దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి ఈ రోజున యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడుకున్న ద బీస్ట్ మార్క్ ఆఫ్ 666 గురించి రేపటి దినమున మనము ధ్యానించుకోబోతున్నాము. మరియు పార్ట్ 1 నిమిత్తమే మరియు పార్ట్ 2 నిమిత్తమే రేపటి కాల సమయమునందున వెడ్నెస్డే అలాగే థర్స్డే ఈ 2 దినములలో యొక్క ద బీస్ట్ మార్క్ ఆఫ్ 666 ఎలా వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఎవరు వేస్తారు, వేశాక ఏం జరుగుతుంది, అసలు ఎందుకు వేయించుకోవాలి, ప్రతి ఒక్కటి వెడ్నెస్డే థర్స్డే క్లుప్తమైన వివరణలతో ప్రతి ఒక్క విషయం నిమిత్తమే చారిత్రాత్మకమైన సందేశాల ద్వారా మీ ఎదుటికి రావాలని చెప్పి ప్రతిదినము మీ యొక్క ప్రార్థనలో విజ్ఞాపన చేసుకోండి. ఈ యొక్క విన్న వాక్యాన్ని ప్రకారము అసత్యమైన వాటిని అన్నిటిని పక్కన పెట్టి సత్యమైన వాటిని గ్రహించి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. ఈ సంగతులన్నీ గైకొని వాటిని విని దానిని చదివిన వారు ధన్యులు అని చెప్తున్న రీతిగాని నిశ్చయముగా దేవునికి ఇష్టానుసారంగా జీవించండి. సమస్తము ఆయన మీ జీవితంలో సమస్తమైన జ్ఞానాన్ని ఇచ్చి మీకు అర్థమయ్యే కృపని దేవుడు దయచేస్తాడనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందున గ్రహించండి. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులేసయ్యా. ద సైన్స్ ఆఫ్ లాస్ట్ డేస్ అండ్ ద సైన్స్ ఆఫ్ ఎండ్ టైమ్స్ అని చెప్పి ఒక 6 days సిరీస్లో డే 1 కంప్లీట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు. యాంటా క్రైస్ట్ గురించి చెప్పుకునడానికి దానియేలుకి ఎటువంటి అయితే దర్శనాన్ని ఇచ్చి ఉన్నావో 4 జంతువులు కలిగిన ఒక వ్యక్తులు వంటి ఒక రాజులు ఏ యొక్క రాజు యొక్క యాంటా క్రైస్ట్గా మారి రాబోతున్నారు, ద బీస్ట్ మార్క్ ఏంటి అనేది 2 కన్యకులు సిద్ధమవుతున్నారు. ఒకరు బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, ఒకరు బ్రైడ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ గురించి. ఈ 2 విషయాల నిమిత్తమే, అన్నిటి విషయం నిమిత్తమే ఈ యొక్క యాంటా క్రైస్ట్ గురించి ఈ రోజున క్లుప్తమైన వాక్యాల ద్వారా, లేఖనాల ద్వారా ధ్యానించుకునడానికి, నీ బిడ్డలకి అందించడానికి నీవు చూపించిన ఉచితమైన కృపను బట్టి సమస్త మహిమ నీకే ప్రభావంలో చెల్లిస్తూ ఈ మొదటి రోజు అంతటిలో మీరు తోడై ఉన్నారని విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని కనుగొని జీవించే కృపా భాగ్యాన్ని వాళ్ళకి దయచేయమని, ఎవరి మీద ఆధారపడకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మీద ఆధారపడి వాటి ప్రకారమే జీవించే కృపా భాగ్యాన్ని వారందరికీ దయచేయమని, కృపతరమని, అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, మీరు గొప్ప కార్యాన్ని జరిగించి నీ నామములకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి డే 1 యాంటా క్రైస్ట్ గురించి ధ్యానించుకున్న విధానం బట్టి సమస్త మహిమ ఆయనకే కలుగును గాక. రేపటి కాల సమయం నందున ద బీస్ట్ ఆఫ్ 666 అనే ఈ యొక్క బార్కోడ్ గురించి మనము ధ్యానించుకోబోతున్నాము. మరియు
థర్స్డే కూడా దీని నిమిత్తమే ధ్యానించుకోబోతున్నాము. అనేకమైన వివరాల ద్వారా, అనేకమైన మర్మాల ద్వారా ఈ యొక్క విషయం నిమిత్తమే ధ్యానించుకోబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధముగా ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఈ యొక్క మెసేజ్ మీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటున్నట్లయితే ఇతరులకి తెలియపరచండి. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. ఈ 6 days సిరీస్లో మీరందరూ పాల్గొని అద్భుతమైన సత్యాలను తెలుసుకొని ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ గురించి అన్ని విషయాల నిమిత్తమే మీరు ధ్యానించుకోబోతున్నారని, ఈ యొక్క అంచె దినములలో జరుగుతున్న సూచనల గురించి క్లుప్తమైన వివరణలు దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి తెలుసుకుంటారని నమ్ముచు విశ్వసిస్తున్నాను. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఈ వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఈ సిరీస్ అంతటిలో కూడా తన ఉచితమైన కృపని మనందరికీ చూపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.